వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు మనం ఫేస్బుక్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. దానికోసం నేను ఆల్రెడీ నోట్ ప్యాడ్లో అన్ని సెట్ చేసి పెట్టుకున్నాను గైస్, ఫార్మాట్స్. మీరు కూడా ఇట్లా కంపెనీ నేము, కంపెనీ వెబ్సైట్ ఇవన్నీ సెట్ చేసి పెట్టుకోండి. తర్వాత పేజ్ని క్రియేట్ చేసుకోండి, ఓకేనా? సో ఇప్పుడు ముందుగా నేను ఫేస్బుక్ పేజ్కి వెళ్తున్నా. గూగుల్ క్రోమ్ బ్రౌజర్కి వెళ్ళండి గైస్. ఇక్కడికి వెళ్ళి మీ అకౌంట్తో లాగిన్ అయిపోండి. నేను లాగిన్ అయ్యాను ఆల్రెడీ. ఇక్కడ లాగిన్ అయ్యాక లెఫ్ట్ సైడ్ పేజెస్ అని ఉంటుంది. పేజెస్ మీద సెలెక్ట్ చేయండి. ఇక్కడ నేను చేసిన చాలా పేజెస్ ఉన్నాయి, ఇక్కడ చూడొచ్చు రైట్ సైడ్లో. నేను చేసిన అన్ని పేజెస్ అనమాట ఇవి. ఇప్పుడు ఇంకో పేజ్ క్రియేట్ చేయబోతున్నాను. దానికోసం క్రియేట్ న్యూ పేజ్ మీద క్లిక్ చేస్తున్నా. ఇలా క్లిక్ చేయగానే ఇలా వస్తుంది గైస్. పేజ్ నేమ్ వచ్చేసి ఇక్కడ కంపెనీ నేమ్ ఇది ఉందన్నమాట. కంపెనీ నేమ్ ఏమని ఉంది? అయ్యప్ప ఎంటర్ప్రైజెస్. వీళ్ళు వాటర్ బాటిల్ సప్లయర్స్ అనమాట. సో ఇది కాపీ చేస్తాను, కాపీ పేస్ట్. ఓకే ఓకే, అయ్యప్ప ఎంటర్ప్రైజెస్ వాటర్ బాటిల్ సప్లయర్. ఓకే, కేటగిరీ వచ్చేసి వాటర్ బాటిల్. ఇక్కడ లేదు అంటే వాటర్ సప్లై కంపెనీ. ఓకే, ఇలా సెట్ చేసుకోవచ్చు. అంటే దానికి అనుగుణంగా ఉన్నదాన్ని కేటగిరీగా సెట్ చేసుకోవచ్చు గైస్. ఇంకా 2-3 కేటగిరీస్ యాడ్ చేయొచ్చు. చూద్దాం ఇంకేమున్నాయి. బాటిల్డ్ వాటర్ సప్లయర్ ఇది కూడా వస్తుంది. సో ఇంకోటి బాటిల్డ్ వాటర్ కంపెనీ అని కూడా ఉంది, బాటిల్డ్ వాటర్ కంపెనీ. ఇలా 3, ఇంకొక 4 కేటగిరీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనకు 3 అందుబాటులో ఉన్నాయి. సో 3 ఎనఫ్ అనమాట. ఇవి చేశాక నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళాలి. బయో ఆప్షన్ అంటే వాటర్ బాటిల్ సప్లయర్ నియర్ న్యూ బోయిగూడ. ఓకే, అంటే ఈ ఏరియాలో వీళ్ళు సప్లై చేస్తారు కాబట్టి సెలెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ క్రియేట్ పేజ్ మీద క్లిక్ చేస్తున్నా గైస్. ఇలా చేశాక ఆప్షన్ వస్తుంది గైస్. ఇక్కడ కాంటాక్ట్ వెబ్సైట్ అడుగుతుంది. వెబ్సైట్ నేను ఆల్రెడీ కాపీ చేసి పెట్టుకున్నా. మీరు కూడా ఇదే విధంగా కాపీ చేసి పెట్టుకోండి. ఇక్కడ సేవ్ చేసి పెట్టాను. ఓకే, ఇదన్నమాట వెబ్ పేజ్. సో ఇది కాపీ చేస్తుంది. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా గైస్. ఇక్కడ ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఫోన్ నెంబర్ వచ్చేసి ఇండియా కోడ్ సెలెక్ట్ చేసుకోండి, INDIA. ఇలా వస్తుంది. ఇక్కడ ఫోన్ నెంబర్ వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ నేను కాపీ చేసి పెట్టాను. ఇదన్నమాట. ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఈమెయిల్ ఐడి ఓకే, ఒకసారి మీ ఈమెయిల్ ఐడి చెప్పండి. UVI12 strong STRONG ఓకే @gmail.com. ఓకే, ఇలా టైప్ చేసి ఎంటర్ చేయండి. అడ్రస్ అడుగుతుంది. అడ్రస్ నేను ఆల్రెడీ ఇక్కడ తీసి పెట్టుకున్నాను గైస్. ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఈ పిన్ కోడ్ అవసరం లేదు, మనకి పిన్ కోడ్ అవసరం లేదు కాబట్టి ఇలా పెట్టండి. టౌన్ వచ్చేసి మనది హైదరాబాద్ కిందకి వస్తుంది. హైదరాబాద్ ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది. సెలెక్ట్ చేయండి. పిన్ కోడ్ ఇప్పుడు కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ అవర్స్, ఇక్కడ టైమింగ్స్ కూడా ఉన్నాయి. ఓపెన్ ఎట్ సెలెక్టెడ్ అవర్స్. ఓకే, ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి 8 AM to 9:30 PM. సో ఓపెనింగ్ 08, క్లోజింగ్ ఎట్ 9:30 అంటే 21:30. ఓకే, ఈ విధంగా నేను అన్ని కాపీ చేసి పెట్టేస్తున్నా గైస్. మీరు కూడా ఇదే విధంగా చేయండి. ఓకే, జస్ట్ సింపుల్ కాపీ పేస్ట్ అంతే. ఇక్కడ కూడా కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. మనకు అనుగుణంగా సెట్ చేసుకోవడమే గైస్. ఓకే, ఇప్పుడు సేవ్ చేస్తున్నా గైస్. ఓకే, సేవ్ అయిపోయింది. సేవ్ చేశాక నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ కవర్ ఫోటో అడుగుతుంది. కవర్ ఫోటోకి ఇక్కడ ఫేస్బుక్ కవర్ ఫోటో సైజ్ అడగండి. ఇక్కడ ఇది చూపిస్తుంది 851/315. ఇది ఫోటోషాప్లో చేసుకోవచ్చు. ఒకవేళ మీకు క్యాన్వా మెంబర్షిప్ ఉన్నట్టయితే మీరు ఈజీగా
పేజ్ని క్రియేట్ చేసుకోవచ్చు. నాకు మెంబర్షిప్ ఉంది గైస్, సో నేను క్యాన్వా ఓపెన్ చేసుకుంటున్నా, canva.com. ఇందులో మెంబర్షిప్ తీసుకోండి, నా ఆల్రెడీ ఉంది గైస్. సో నేను చేస్తున్నా ఫేస్బుక్ కవర్ పేజ్. ఇలా సెలెక్ట్ చేయగానే ఇలా వస్తుంది. నాకు నచ్చింది ఇది సెలెక్ట్ చేస్తున్నా గైస్. దీన్ని నేను ఎడిట్ చేస్తున్నా, చాలా సింపుల్గా ఎడిట్ చేసేయచ్చు. ఓకే, ఇక్కడ వచ్చేసి కంపెనీ నేమ్ రాయాలి. అయ్యప్ప ఎంటర్ప్రైజెస్ వాటర్ బాటిల్ సప్లయర్. ఓకే, కాంటాక్ట్ మీ టుడే. ఇక్కడ సైట్ నేమ్ వచ్చేసి సైట్ నేమ్ అవసరం లేదు. ఓకే, సైట్ నేమ్ అవసరం లేదు గైస్, సైట్ నేమ్ ఎందుకంటే చాలా పెద్దగా అయిపోతుంది. సో నేను ఇది డిలీట్ చేస్తున్నా. ఇది సెలెక్ట్ చేసి దీని సెంటర్లో ఇక్కడ మార్క్ కనిపిస్తుంది కదా, సెంటర్ లైన్, దీనికి సెంటర్ చేస్తున్నా. సో దీనికి మధ్యలో సెంటర్ అయిపోయింది అది. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ రాస్తున్నా, కాంటాక్ట్ నెంబర్. ఓకే, ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కాపీ, జస్ట్ కాపీ పేస్ట్ చేసేయడమే గైస్, పేస్ట్ చేయండి. ఇక్కడ పిన్, మీరు కంట్రీ కోడ్ పెట్టాలంటే పెట్టవచ్చు, లేకపోతే నాన్ మ్యాండేటరీ ఏం లేదు. ఇక్కడ ఈ సర్కిల్ బొమ్మ దగ్గర నేను ఒక మంచి వాటర్ బాటిల్ పెడదాం అనుకుంటున్నా. ఓకే, వాటర్ బాటిల్. ఓకే, వాటర్ బాటిల్ గూగుల్లో సెర్చ్ చేస్తే వచ్చేసి. ఓకే, ఎక్కువ టాటా వాటర్ బాటిల్ సప్లై అవుతాయి కాబట్టి నేను టాటా వాటర్ బాటిల్ పెడుతున్నా. ఇమేజెస్ సెలెక్ట్ చేస్తే మనకి టాటా వాటర్ బాటిల్ వచ్చేస్తుంది. ఓకే, ఈ బాటిల్ సెలెక్ట్ చేస్తున్నా గైస్. ఇది జస్ట్ నేను సేవ్ ఇమేజెస్ చేస్తున్నా, డౌన్లోడ్స్ సేవ్ అయిపోతుంది PNG ఫార్మాట్లో. సో ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి ఈ ఇమేజ్ని రిప్లేస్ చేస్తా. ఇక్కడ రిప్లేస్ చేయడానికి ముందు అప్లోడ్ చేయాలి. అప్లోడ్లోకి వెళ్ళి అప్లోడ్ ఫైల్స్లో డౌన్లోడ్స్లో టాటా వాటర్. ఓకే గైస్, అప్లోడ్ అవుతుంది. సో ఇది జస్ట్ డ్రాగ్ చేసి డ్రాప్ చేయడమే. సో ఇందులో ఎస్, ఇప్పుడు సెంటర్లో ఫిక్స్ అయిపోయింది, పర్ఫెక్ట్గా ఉంది. ఒకవేళ అటు ఇటు అయినట్టు అనిపిస్తే మీరు అక్కడిక్కడ డ్రాగ్ చేయండి. ఓకే, ఇప్పుడైతే ఒక పొజిషన్లో సెలెక్ట్ అయింది. ఎనఫ్ గైస్, ఈ మాత్రం చేసి షేర్ మీద సెట్ చేసి డౌన్లోడ్ మీద సెలెక్ట్ చేయండి. ఓకే, కాంటాక్ట్ మీ టుడే టు టేక్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్ హెల్త్ మేకింగ్. ఓకే, అంతే. ఇది సెట్ చేసి దీన్ని సేవ్ చేస్తున్నా గైస్. డౌన్లోడ్ మీద క్లిక్ చేయాలి. చేశాక ఇది JPEGలో సెట్ చేసుకోవాలి, చేసి డౌన్లోడ్, అంతే. ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఇది నేను రీనేమ్ చేసుకున్నా, అయ్యప్ప ఎంటర్ప్రైజెస్. ఓకే, సెలెక్ట్ చేసి దీన్ని నా ఫైల్లో మూవ్ చేస్తున్నా. మీరు కూడా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని మూవ్ టు ఏ ఫోల్డర్. ఓకే, నా ఫోల్డర్ ఇది మూవ్ టు ఏ ఫోల్డర్ అయింది. సేవ్ కూడా చేసేస్తాను. సేవ్ అయిపోయింది గైస్. ఇప్పుడు డౌన్లోడ్ అయిపోయింది, సేవ్ అయిపోయింది. ఇప్పుడు నాకు కాన్వా తోటి అవసరం లేదు ప్రస్తుతానికి, ఇది క్లోజ్ చేస్తున్నాను. ఫేస్బుక్ కవర్ ఫోటోకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి కవర్ ఫోటోని నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇది ప్రొఫైల్ పిక్చర్ గైస్, సారీ, కవర్ ఫోటో కావాలి మనకి. కవర్ ఫోటోకి ఇది అనమాట. ఇది ఇక్కడ పెట్టేస్తున్నా గైస్. నీట్గా కవర్ ఫోటో అనేది ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ప్రొఫైల్ ఫోటో, ఇప్పుడు ఫేస్బుక్ ప్రొఫైల్ ఫోటో సైజ్ అడుగుతాం. ప్రొఫైల్ ఫోటో సైజ్ ఇది 128 లేదా 170 స్క్వేర్ షేప్లో ఉంటే సరిపోతుంది గైస్, అంత అవసరం లేదు మనకి. స్క్వేర్ షేప్ ఏదైనా ఉంటే సరిపోతుంది. అయితే నేను మళ్ళీ టెంప్లెట్స్లోకి వెళ్ళి ప్రొఫైల్ ఓకే, పేజ్ ప్రొఫైల్ లోగో ఇలా సెలెక్ట్ చేసి సరిపోతుంది. నేను సెలెక్ట్ చేశాను. ఇది సెలెక్ట్ చేసి ఒక మంచి క్రియేటివ్ డిజైన్ ఏదైనా పెడదాం. ఇది బాగుంది గైస్, నాకు ఇది బాగా నచ్చింది. సో దీంట్లోనే
చూద్దాం ఇంకేమైనా ఉన్నాయా. ఓకే 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 నాకు ఇది నచ్చింది గైస్, ఇది తీసుకుంటున్నా. ఇది తీసుకొని కస్టమైజ్ టెంప్లెట్ పెడుతున్నా. ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఎడిటింగ్ చేయడమే. చాలా నిమిషంలో మీ కవర్ పేజ్, ప్రొఫైల్ ఫోటో అన్నీ ఇందులోనే అయిపోతాయి. ఇది వరకు డిజైనర్లు చేసేవాళ్ళు కదా, మన డిజైనర్లు అంతా గంటల కొలది కష్టపడి. ఇప్పుడు ఇది 1 నిమిషంలో అయిపోతుంది అనమాట. ఓకే వచ్చింది గైస్. ఇప్పుడు మనం ఇప్పుడు అప్లోడ్ చేసినవి ఉన్నాయి కదా, అప్లోడ్ చేసిన దాన్ని సెలెక్ట్ చేసి ఈ ఇమేజ్ని లాక్కొచ్చి ఇక్కడ పెట్టేయడం అంతే. పెట్టేసి ఈ అమ్మాయి ఉన్న చోటు ఇమేజ్ని లాక్కెళ్తే అయిపోతుంది. ఓకే ఈ ఫోటో అవసరం లేదు మనకి. ఈ ఫోటో ప్లేస్లో మనం ఈ టాటా ఎస్ ఇది ఇలా ఉన్నప్పుడు పొజిషన్ ఉంటుంది గైస్. పొజిషన్కి వెళ్ళి సెంటర్, మిడిల్ సెంటర్ చేసి కొద్దిగా అప్ అండ్ డౌన్ డ్రాగ్ చేసుకోండి, సెంటర్కి వచ్చేస్తుంది ఎట్లయినా. ఓకే గైస్ ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ నేను ఈ పేరు ప్లేస్లో అయ్యప్ప ఎంటర్ప్రైజెస్ ఓకే ఇది సెట్ చేసి సైజ్ డిక్రీజ్ చేస్తున్నాను. ఒక 72 పెడుతున్నా గైస్. 72 ఓకే ఓకే వచ్చేసింది గైస్. దీనికి టెక్స్ట్ వరకు లాక్కోండి, లాగి కొద్దిగా సైజ్ పెంచండి. ఈ విధంగా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ గైస్ అంతే. డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే డిజైన్ సెట్ అయిపోతుంది. ఇది ఇప్పుడు డిజైన్ రెడీ అయిపోయింది. నేను షేర్ మీద సెట్ చేస్తున్నా. షేర్ మీద సెట్ చేసి కవర్ ఫోటో నేను కూడా సెట్ చేయాలి. అయ్యప్ప ఎంటర్ప్రైజెస్ ప్రొఫైల్ పిక్ ఓకే ఇలా చేసి దీన్ని మూవ్ టు ఫోల్డర్ చేసుకుంటున్నా. సారీ ఫైల్ మూవ్ టు ఏ ఫోల్డర్, సతీష్ మూవ్ టు ఏ ఫోల్డర్. మూవ్ అయిపోయింది. దీన్ని సేవ్ కూడా చేస్తున్నా కదా, సేవ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తున్నా, షేర్ చేస్తున్నా. షేర్ డౌన్లోడ్ జేపీఈజీ అంతే డౌన్లోడ్. ఇక్కడ 100% అవ్వగానే ఇక్కడ డౌన్లోడ్ వచ్చేస్తుంది గైస్, అయిపోయింది. ఇప్పుడు మన ఫేస్బుక్ పేజ్కి వెళ్ళి ప్రొఫైల్ పిక్ని అప్లోడ్ చేస్తున్నా గైస్. ఇదన్నమాట. చూశారు కదా గైస్, జస్ట్ మినిట్స్లో మీది ఫేస్బుక్ కవర్ ఫోటో అండ్ ప్రొఫైల్ ఫోటో 2 యాడ్ అయిపోయాయి. ఇది చేశాక నెక్స్ట్ మీద సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ వాట్సాప్ నెంబర్ సెట్ చేయాలి. దీనికి మనం మన కంట్రీ కోడ్ సెట్ చేయాలి. నేను ఇండియా సెలెక్ట్ చేస్తున్నా, మీరు మీ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి ఇండియా. వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఓకే ఇది కాపీ అండ్ ఇక్కడ పేస్ట్, జస్ట్ కాపీ పేస్ట్ వర్క్ గైస్ చేసి గెట్ కోడ్ ఓకే. అయితే స్కిప్ చేస్తున్నా గైస్, స్కిప్ చేసి అంటే ఈ ప్రస్తుతం ఈ కోడ్ ఇక్కడ లేదు, సో తర్వాత చూద్దాం. నెక్స్ట్ మీద సెలెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ మీద సెలెక్ట్ చేసి డన్. ఇక్కడ పేజ్ క్రియేట్ అయింది, కానీ పేజ్ నేమ్ తగ్గట్టు యూఆర్ఎల్ క్యాచీగా యూఆర్ఎల్ ఫ్రెండ్లీ ఉండే నేమ్ రావాలంటే అడ్మిన్లో మనం కొన్ని చేంజెస్ చేయాలి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓకే సెట్టింగ్స్కి వెళ్ళాక పేజ్ సెటప్ ఉంటుంది గైస్. పేజ్ సెటప్కి వెళ్ళి ఫస్ట్ నేమ్ క్యాచీ నేమ్ పెట్టుకోవాలి. క్యాచీ నేమ్ ఏంటి? అయ్యప్ప ఎంటర్ప్రైజెస్ కదా. యూజర్ నేమ్ అనేది లేదు, ఎడిట్ చేసి యూజర్ నేమ్ అయ్యప్ప ఎంటర్ప్రైజెస్ ఓకే. ఇది అవైలబుల్ ఉంది గైస్, కానీ అవైలబుల్ లేదు. అయ్యప్ప ఎంటర్ప్రైజెస్ ఓకే. ఇది లేకపోతే వాటర్ బాటిల్ సప్లయర్ ఇన్ బోయిగూడ ఓకే. ఇది అవైలబుల్ ఉంది గైస్. ఇది సేవ్ చేస్తున్నా.
పాస్వర్డ్ కూడా సెట్ చేయాలి గైస్, అప్పుడే పేజ్ అనేది క్రియేట్ అవుతుంది. మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ మీకు తెలిసి ఉంటుంది కదా ఎట్లాగో, అది టైప్ చేసి ఎంటర్ చేసి పేజ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ యూఆర్ఎల్ వల్ల బెనిఫిట్ ఏంటంటే గైస్, యూఆర్ఎల్ అనేది క్యాచీగా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది ఓపెన్ లింక్ విత్ న్యూ ట్యాబ్ అవుతుంది, చూశారు కదా, facebook.com/water-bottle-supplier in బోయిగూడ. చూడండి ఎంత క్యాచీగా వచ్చేసింది. ఇదే విధంగా నేను ఈ సతీష్ ప్రింట్స్ అని నా కంపెనీ నేమ్ కొట్టినట్టయితే నా కంపెనీ పేజ్ ఈ విధంగా నీట్గా వస్తుంది. అంటే ఎవరన్నా మీ ఫేస్బుక్ ప్రొఫైల్ చెప్పండి అంటే జస్ట్ ది సతీష్ ప్రింట్స్ అంటే సరిపోతుంది. సో అదే విధంగా వాటర్ బాటిల్ సప్లయర్ ఇన్ బోయిగూడ అంటే సరిపోతుంది, డైరెక్ట్గా పేజ్ ఓపెన్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం యూఆర్ఎల్ని క్యాచీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూశారుగా గైస్, ఈ విధంగా మనం ఫేస్బుక్ పేజ్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే.